ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్ లో కాకరేపిన రఫా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా, ఇటీవల వైఎస్ జగన్ పర్యటన, కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు. అయితే రఫా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని మంత్రులు చర్చించారని తెలుస్తోంది. ఇక రఫా వంటి వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్థించడం ఆ పార్టీకే బాగా నష్టం కలిగించిందనే అభిప్రాయాన్ని మరికొంతమంది మంత్రులు వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చైర్మన్ గా జిల్లాలో, ఎమ్మెల్యే చైర్మన్ గా నియోజకవర్గ పరిధిలో ఈ కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా కమిటీల ఏర్పాటు, మొదటి సమావేశం పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రెండో విడత భూ సమీకరణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 44,000 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో 44,000 ఎకరాల అదనపు భూమి సేకరించేందుకు నిర్ణీత సమయం విధించే విషయంపై చర్చించారు. SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. DRC మీటింగ్లను నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో పవన్ వెంటనే కేబినెట్ నుంచి బయలుదేరారు. అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని నాగబాబు ఖండించారు.